హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 2 అండ్ 3 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఇటీవల భారత్‌ను సందర్శించిన జపాన్ ప్రధాని ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి సనాయే తకైచి అండి. ఈ సందర్భంగా హర్యానాలోని కర్కోడాలో మారుతి సుజుకి 4వ వాహన తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ 35,000 కోట్లండి. రాబోయే 10 ఏళ్లలో భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులు పెట్టాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుందండి. అలాగే ఒడిశాలో ఏసీఎంఈ గ్రూప్ మరియు ఐహెచ్ఐ సంయుక్తంగా $3 బిలియన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నాయండి. సో, క్వెషన్ ఏంటంటే ఎనిమిదండి. 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఇటీవల భారత్‌ను సందర్శించిన జపాన్ ప్రధాని ఎవరు అంటే సనాయే తకైచి అండి. ఈ సందర్భంగా ఎక్కడండి? హర్యానాలో కర్కోడాలో మారుతి సుజుకి ఎనిమిదండి 4వ వాహన తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ ఎంత? 35,000 కోట్లండి. అయితే రాబోయే 10 ఏళ్లలో భారత్‌లో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే 10 ట్రిలియన్ యెన్‌లండి. ఓకేనా? అలాగే ఒడిశాలో ఏసీఎంఈ గ్రూప్ మరియు ఐహెచ్ఐ సంయుక్తంగా ఎంత? $3 బిలియన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం తమ దేశానికి తొలి అధికారిక పర్యటన చేయనున్నట్లు ఏ దేశ ప్రధాని ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి క్రిస్టోఫర్ లక్సన్ అండి. న్యూజిలాండ్ దేశం అండి ఆయన ప్రధానమంత్రి. ఓకేనా? అయితే ఈ పర్యటన ఎప్పుడు జరుగుతుందండి? జూలై 10, 11 తేదీల్లో జరగనుందండి. గత 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌కు చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇదేనండి. ఈ పర్యటనకు ముందు 2026 ఏప్రిల్‌లో భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఎఫ్‌టీఏ కుదిరిందండి. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య 95% వాణిజ్య వస్తువులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం తమ దేశానికి తొలి అధికారిక పర్యటన చేయనున్నట్లు ఏ దేశ ప్రధాని ప్రకటించారంటే న్యూజిలాండ్ దేశ ప్రధాని అండి. ఎవరు? క్రిస్టోఫర్ లక్సన్. అయితే ఈ పర్యటన ఎప్పుడు జరుగుతుంది అంటే జూలై 10, 11 తేదీల్లో జరుగుతుందండి. అయితే గత 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇదేనండి. అయితే ఇంతకుముందు మనకి న్యూజిలాండ్‌కి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదిరిందండి. ఎప్పుడు? 2026 ఏప్రిల్‌లో జరిగింది. అయితే ఈ ఒప్పందంలో 2 దేశాల మధ్య ఎంత? 95% వాణిజ్య వస్తువులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం లక్ష్యంగా అప్పుడు పెట్టుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హెలికాప్టర్ కార్యకలాపాల కోసం భారతదేశపు తొలి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ ఏ హెలీపోర్ట్‌కు ఆమోదం పొందింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఉండవల్లి హెలీపోర్ట్ అండి. భారతదేశపు తొలి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న ఉండవల్లి హెలీపోర్ట్ ఆమోదం పొందిందండి. ఈ విధానంలో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సాంకేతికత ఉపయోగిస్తున్నారండి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితంగా హెలికాప్టర్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందండి. అలాగే భూమిపై నావిగేషన్ పరికరాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ విధానం సురక్షిత విమానయానానికి సహాయపడుతుందండి. సో, క్వెషన్ ఏంటంటే హెలికాప్టర్ కార్యకలాపాల కోసం భారతదేశపు తొలి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ ఏ హెలీపోర్ట్‌కు ఆమోదం పొందింది అంటే కరెక్ట్ ఆన్సర్ సి ఉండవల్లి హెలీపోర్ట్ అండి. ఓకేనా? అయితే ఈ విధానంలో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారండి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితంగా హెలికాప్టర్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందండి. అలాగే భూమిపై నావిగేషన్ పరికరాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ విధానం సురక్షిత విమానయానానికి సహాయపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అస్సాంలో ఇటీవల బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించబడిన చిత్తడి నేల ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి బోర్జలి చిత్తడి నేల అండి. దీనిని బోర్జలి వైల్డ్ రైస్ సైట్ అని కూడా పిలుస్తారండి. ఇక్కడ లభించే వైల్డ్ రైస్ సాగువరి ఒరైజా సటివాకు ప్రత్యక్ష పూర్వీకంగా గుర్తించబడిందండి. ఈ అడవి వరి తెగుళ్లను తట్టుకునే శక్తి, వ్యాధి నిరోధకత, అలాగే లోతైన వరదలు మరియు ఉప్పు నీటిలో కూడా జీవించే సామర్థ్యం కలిగి ఉంటుందండి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? అస్సాంలో ఇటీవల బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించబడిన చిత్తడి నేల ఏది అంటే బోర్జులి చిత్తడి నేల అండి. అయితే దీన్నే ఏమని పిలుస్తారు? బోర్జులి వైల్డ్ రైస్ సైట్ అని కూడా పిలుస్తారండి.
ఇక్కడ లభించే వైల్డ్ రైస్ సాగు వరి ఒరైజా సటివాకు ప్రత్యక్ష పూర్వకంగా గుర్తించబడిందండి. ఈ అడవి వరి తెగుళ్లను తట్టుకునే శక్తి, వ్యాధి నిరోధకత, అలాగే లోతైన వరదలు మరియు ఉప్పు నీటిలో కూడా జీవించే సామర్థ్యం కలిగి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. హిమాచల్ ప్రదేశ్కు ఇటీవల ఎన్ని కొత్త భౌగోళిక సూచిక ట్యాగులు లభించాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ 8 అండి. హిమాచల్ ప్రదేశ్కు ఇటీవల 8 కొత్త జీఐ ట్యాగులు లభించాయండి. దీంతో రాష్ట్రంలో మొత్తం జీఐ ట్యాగుల సంఖ్య 9 నుంచి 17కు చేరుకుందండి. కొత్తగా జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల్లో స్పితి సీబక్తోన్, సలోని సఫేద్ మక్కా, సెపువడి ఆఫ్ మండి, సిర్మౌరి లోయియా, కిన్నౌరి టోపీ, కిన్నౌరి ఆపిల్, చంబా మెటల్ ఆర్ట్ మరియు కిన్నౌరి జ్యువెలరీ ఉన్నాయండి. ప్రస్తుతం బోర్డ్ చౌ, చంబాచుక్, ప్లెక్ట్రాంతస్ తేనె మరియు సిర్మర్ ఔలోంగ్కు జీఐ సాధించే ప్రక్రియ కొనసాగుతుందండి. సో క్వశ్చన్ ఏంటంటే ఏ స్టేట్? హిమాచల్ ప్రదేశ్కు ఇటీవల ఎన్ని కొత్త భౌగోళిక సూచిక ట్యాగులు లభించాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 8 అండి. అయితే ఇంతకుముందు ఎన్ని ఉండేవి? 9 ఉండేవి. మొత్తం ఇప్పుడు 17కి చేరుకున్నాయి. అయితే ఈ కొత్త జీఐ ట్యాగ్ ఉత్పత్తులు ఏంటంటే స్పితి సీపక్తోన్, సలోని సఫేద్ మక్కా, సెపువడి ఆఫ్ మండి, సిర్మౌరి లోయియా, కిన్నౌరి టోపీ, కిన్నౌరి యాపిల్, చంబా మెటల్ ఆర్ట్ మరియు కిన్నౌరి జ్యువెలరీ ఉన్నాయండి. అయితే ప్రస్తుతం బోర్జౌ, చంబాచుక్, ప్లెక్ట్రాంతస్ తేనె మరియు సిర్మౌర్ అల్లం జీఐ ట్యాగ్ సాధించే ప్రక్రియ కొనసాగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2026 యుఎన్ ఎస్టీజీ ఇండెక్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో భారత్ ఏ ర్యాంక్ సాధించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 94వ స్థానం అండి. 2025లోని 99వ స్థానంతో పోలిస్తే భారత్ 5 స్థానాలు, 2024లో 109వ స్థానంతో పోలిస్తే 15 స్థానాలు మెరుగుపడిందండి. దక్షిణాసియాలో భారత్ కంటే భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక మెరుగైన స్థానాల్లో ఉండగా పాకిస్తాన్ కంటే భారత్ ముందుందండి. ఎస్టీజీలో 2 అంటే జీరో హంగర్, ఆకలి నిర్మూలన లక్ష్యం, పిల్లల్లో పోషకాహార లోపం మరియు వృధా సమస్యల కారణంగా భారత్కు ప్రధాన సవాలుగా కొనసాగుతుందండి. సో క్వశ్చన్ ఏంటంటే 2026 యుఎన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో భారత్ ఏ ర్యాంక్ సాధించింది అంటే 94వ స్థానం అండి. 2024లో ఎన్నవ స్థానంలో ఉందండి? 109వ స్థానంలో ఉంది. 2025లో 99వ స్థానంకి వచ్చింది. ఇప్పుడు 5 స్థానాలు మెరుగుపడి 94వ స్థానానికి చేరుకుందండి. అయితే దక్షిణాసియాలో భారత్ కంటే భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక మెరుగైన స్థానాల్లో ఉండగా పాకిస్తాన్ కంటే భారత్ ముందుందండి. అయితే భారత్కు ప్రధాన సవాలు ఏవి కొనసాగుతున్నాయి అంటే ఎస్టీజీ 2 అంటే ఆకలి నిర్మూలన లక్ష్యం, పిల్లల్లో పోషకాహార లోపం మరియు వృధా సమస్యల కారణంగా భారత్ ప్రధాన సవాలుగా కొనసాగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వధావన్ పోర్ట్ సమీపంలో పూర్తిగా సముద్రం మధ్యలో భారతదేశపు తొలి ఆఫ్షోర్ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి అనుమతి పొందిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర అండి. ఈ ప్రాజెక్ట్ జపాన్లోని కాన్సై విమానాశ్రయం మరియు హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నమూనాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడుతుందండి. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 45,000 కోట్లండి. ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారండి. ఇందులో 2 సమాంతర రన్వేలు ఏర్పాటు చేయనున్నారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఏది? వధావన్ పోర్ట్ సమీపంలో పూర్తిగా సముద్రం మధ్యలో భారతదేశపు తొలి ఆఫ్షోర్ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి అనుమతి పొందిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అండి. అయితే ఏ నమూనాలు ఆధారంగా చేసుకుని ఇది రూపొందించబడుతుంది అంటే జపాన్లోని కాన్సై విమానాశ్రయం మరియు హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఓకేనా? అయితే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత? 45,000 కోట్లు అండి. ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులు నిర్వహించే సామర్థ్యంతో ఈ విమానాశ్రయం నిర్మించనున్నారండి. అలాగే 2 సమాంతర రన్వేలు ఏర్పాటు చేయనున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒమేగా బ్లాక్ అనే వాతావరణ ఘటన కారణంగా ఇటీవల 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన యూరోపియన్ దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ అండి. దేశంలో పిస్సోస్ ప్రాంతంలో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందండి. తీవ్ర వేడి కారణంగా రైల్వే పట్టాలు వంగిపోవడంతో దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని తగ్గించి అనేక సర్వీసులు ఆలస్యంగా నడిపారండి. అలాగే నదుల నీటి ఉష్ణోగ్రత పెరగడంతో కొన్ని అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిని తగ్గించడం లేదా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందండి. సో క్వశ్చన్ ఏంటంటే ఏదండి? ఒమేగా బ్లాక్ అనే వాతావరణ ఘటన కారణంగా ఇటీవల 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన యూరోపియన్ దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ అండి. ఇది ఎక్కడ?
దేశంలో పిప్పోస్ ప్రాంతంలో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందండి. ఈ తీవ్ర వేడి కారణంగా రైల్వే పట్టాలు వంగిపోవడంతో దేశవ్యాప్తంగా రైలు వేగాన్ని తగ్గించి అనేక సర్వీసులు ఆలస్యంగా నడిపారండి. అలాగే నదుల నీటి ఉష్ణోగ్రత పెరగడంతో కొన్ని అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిని తగ్గించడం లేదా తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 వరల్డ్ హైడ్రో పవర్ అవుట్‌లుక్ ప్రకారం స్థాపిత జల విద్యుత్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి 5వ స్థానం అండి. ఈ విజయంతో భారత్ రష్యాను అధిగమించి 5వ స్థానాన్ని సాధించిందండి. జల విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచ తొలి 5 దేశాలు వరుసగా చైనా, బ్రెజిల్, అమెరికా, కెనడా, భారత్ ఉన్నాయండి. భారత్ మొత్తం జల విద్యుత్ సామర్థ్యం 56,336 మెగావాట్లు. అంటే సుమారు 56.3 గిగావాట్లండి. సో, క్వెషన్ ఏంటి? 2026 వరల్డ్ హైడ్రో పవర్ అవుట్‌లుక్ ప్రకారం స్థాపిత జల విద్యుత్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ 5వ స్థానం అండి. అయితే ఎవరిని అధిగమించామండి? 5వ స్థానం వచ్చిందంటే రష్యాను అధిగమించి 5వ స్థానాన్ని సాధించామండి. అయితే ప్రపంచంలో తొలి 5 దేశాలు ఏవండి? చైనా, బ్రెజిల్, అమెరికా, కెనడా, భారత్ అండి. అయితే ఇప్పుడు భారత్ మొత్తం జల విద్యుత్ సామర్థ్యం ఎంత? 56,336 మెగావాట్లు. అంటే గిగావాట్లలో చెప్పాలంటే 56.3 గిగావాట్లండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత నౌకాదళం కూడా పాల్గొంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర విన్యాసం రింపాక్ RIMPACకు ఆతిథ్యం వహిస్తున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ అమెరికా అండి. 2026లో ఇది 30వ ఎడిషన్‌గా జూన్ 24 నుంచి జూలై 31 వరకు నిర్వహించబడుతుందండి. ఈ విన్యాసాలు హవాయి దీవులు మరియు దక్షిణ కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయండి. 2026 సంవత్సరపు థీమ్ పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. అయితే ఈ రింపాక్ విన్యాసాలు మొదటిసారిగా 1971లో ప్రారంభమయ్యాయండి. భారత్ తొలిసారిగా 2014 ఈ విన్యాసాల్లో పాల్గొందండి. సో, క్వెషన్ ఏంటంటే భారత నౌకాదళం కూడా పాల్గొంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర విన్యాసం RIMPACకు ఆతిథ్యం వహిస్తున్న దేశం ఏది అంటే అమెరికా అండి. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అండి? 30వ ఎడిషన్ అండి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే జూన్ 24 నుంచి జూలై 31 వరకు నిర్వహించబడుతుందండి. అయితే ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? హవాయి దీవులు మరియు దక్షిణ కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. అయితే ఈ విన్యాసాలు మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1971లో ప్రారంభమయ్యాయి. కానీ భారత్ మాత్రం తొలిసారిగా 2014లో ఈ విన్యాసాల్లో పాల్గొందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిలో ఇటీవల కనుగొనబడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం పేరు పెట్టిన కొత్త బ్యాక్టీరియా పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రాకీబ్యాక్టీరియం నేతాజీ అండి. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఉపయోగపడే శక్తివంతమైన బయో రిమిడియేషన్ ఏజెంట్‌గా ఇది పనిచేస్తుందండి. ఆర్సెనిక్, సీసం, కాడ్మియం, పాదరసం వంటి భారీ లోహాలతో కలుషితమైన వాతావరణంలో కూడా ఇది జీవించగలదండి. ఈ బ్యాక్టీరియాను నేతాజీ మహావిద్యాలయం, బార్ద్వాన్ విశ్వవిద్యాలయం, ఐఐటి, బిహెచ్యు మరియు హిరోషిమా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సంయుక్తంగా కనుగొన్నారండి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ? పశ్చిమ బెంగాల్‌లోని ఏది నది? హుగ్లీ నదిలో ఇటీవల కనుగొనబడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం పేరు పెట్టిన కొత్త బ్యాక్టీరియా పేరు ఏమిటి అంటే బ్రాకీబ్యాక్టీరియం నేతాజీ అండి. అయితే ఇది దేనికి పనిచేస్తుందంటే పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఉపయోగపడే శక్తివంతమైన బయో రిమిడియేషన్ ఏజెంట్‌గా ఇది పనిచేస్తుందండి. అయితే ఇది ఆర్సెనిక్, సీసం, కాడ్మియం, పాదరసం వంటి భారీ లోహాలతో కలుషితమైన వాతావరణంలో కూడా ఇది జీవించగలదండి. అయితే ఏ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కనుగొన్నారంటే ఈ బ్యాక్టీరియాను నేతాజీ మహావిద్యాలయం, బార్ద్వాన్ విశ్వవిద్యాలయం, ఐఐటి, బిహెచ్యు మరియు హిరోషిమా విశ్వవిద్యాలయం సంయుక్తంగా కనుగొన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సస్టైనబిలిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2026లో జెండర్ ఈక్వాలిటీ విభాగంలో ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఏ విద్యా సంస్థ సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. ఈ ర్యాంకింగ్‌లో విశ్వవిద్యాలయాలను, మహిళలకు సంబంధించిన పరిశోధనలు, మొదటి తరం మహిళా విద్యార్థుల నిష్పత్తి, విద్యార్థులకు అందుబాటు చర్యలు వంటి ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేస్తారండి. టర్కీకి చెందిన బెహెచ్ షెహీర్ యూనివర్సిటీ 2వ స్థానంలో నిలిచిందండి. మలేషియాకు చెందిన మేనేజ్మెంట్ అండ్ సైన్స్ యూనివర్సిటీ 3వ స్థానంలో నిలిచిందండి. సో, క్వెషన్ ఏంటంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సస్టైనబిలిటీ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2026లో జెండర్ ఈక్వాలిటీ విభాగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఏ విద్యా సంస్థ సాధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. అయితే ఏ ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేస్తారు అంటే ఈ ర్యాంక్ విశ్వవిద్యాలయాలను మహిళలు సంబంధించిన పరిశోధనలు,
మొదటి తరం మహిళా విద్యార్థుల నిష్పత్తి, విద్యార్థులకు అందుబాటు చర్యలు వంటి ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేస్తారండి. అయితే రెండవ స్థానం ఎవరండి? టర్కీకి చెందిన బెహ్షెహిర్ యూనివర్సిటీ. అలాగే మూడవ ప్లేస్ మలేషియాకు చెందిన మేనేజ్మెంట్ అండ్ సైన్స్ యూనివర్సిటీ సాధించాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రిమ్ ఆఫ్ ది పసిఫిక్ సముద్ర విన్యాసంలో భారత్ తొలిసారిగా ఏ సంవత్సరంలో పాల్గొంది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.